నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులపై ప్రభుత్వంతో ఎస్ఏఈఎల్ చర్చలు. మొదటి దశలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆసక్తి. ఏపీలో 2029లోనే ఎన్నికలన్న సీఎం చంద్రబాబు. జమిలీపై అవగాహన లేకే వైసీపీ వ్యాఖ్యలంటూ ఎద్దేవా. సాగునీటి సంఘాల ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు. వాగ్వాదాలకు దిగిన వైసీపీ నేతలు, చాలా చోట్ల ఏకగ్రీవాలు. కృష్ణా జిల్లా పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక. తారక రాముని నట ప్రస్థానంపై పుస్తకావిష్కరణ. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్కు ప్రముఖుల పరామర్శలు. సంధ్యా థియేటర్ దుర్ఘటనలో తన ప్రమేయం లేదని బన్నీ వెల్లడి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విపక్షాల కులగణన వాదన. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమన్న మోదీ. రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ అనడం విడ్డూరమన్న రాహుల్. మనుస్మృతి వంటి విధానాలే కమలనాథులు కోరుకుంటున్నారని విమర్శ. చెలో ఢిల్లీ అడ్డగింతతో రణరంగంగా శంభూ సరిహద్దు. పలువురికి గాయాలతో పాదయాత్రను నిలిపివేసిన రైతులు.